రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో అసలు ఎలా చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మనకి ఇక్కడ ఏంటంటే చాలామంది సంశయిస్తూ ఉంటారు రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చా చేసుకోకూడదా. ఎందుకు కొంతమంది పండితులు కానివ్వండి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారు కానివ్వండి చేసుకోకూడదు అమ్మ వద్దు ఎందుకు అన్నీ చేయాలా అని అంటూ ఉంటారు. ఎందుకు కారణం ఏంటో చెప్తాను. కొన్ని స్వరూపాలు ఉంటాయి మనకి, కొంచెం హయ్యర్ లెవెల్ ఎనర్జీస్ అంటారు వాటిని. అదేదో తప్పని కాదు, హయ్యర్ లెవెల్ ఎనర్జీస్ని మనం టచ్ చేసేటప్పుడు చాలా నిష్టని మనం పాటించాలి. నిష్ట చాలా ఎక్కువ నిష్టగా ఉండాలి. అందుకని చాలామంది వాటి జోలికి వెళ్ళొద్దు అంటూ ఉంటారు. కానీ రాజశ్యామల అమ్మవారు అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి యొక్క స్వరూపము. గుర్తుపెట్టుకోండి, సరస్వతీదేవే శ్యామల అమ్మవారు. నీల సరస్వతి, తార, రాజశ్యామల మాతంగి ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి. ఎటువంటి జ్ఞానాలు? ఏదో మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించి ఏదో పుస్తకం పట్టుకొని చదివేవే కాకుండా లౌకికమైనటువంటివి మాత్రమే కాకుండా మనకి కంప్లీట్గా అసలు మనం ఎందుకు జన్మించాము, మన జీవితం ఏమిటి, మనం ఎలా బ్రతకాలి, మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి పాపకర్మలు తొలగించేటువంటి విద్యలు శ్యామలా విద్య కూడా. అదేవిధంగా మనకి హ్యాపీనెస్ కావాలి కదా, హ్యాపీనెస్ కావాలంటే ఏం కావాలి? జ్ఞానం ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, ఒక కారు బొమ్మ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ కారు బొమ్మ తీసుకుని ఓ బోరుని ఏడుస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలియదు, కారే ప్రపంచం అనుకుంటారు, ఆ చిన్న బొమ్మే ప్రపంచం అనుకుంటారు. కానీ అదే పిల్లవాడు పెద్ద అయ్యాక ఆ బొమ్మ ఏదైనా లాక్కుంటే తీసుకో, ఏముంది వెళ్ళి కొనుక్కుంటా అంటాడు. అంటే ఏమిటి? ఇది ఒకటే కాదు, ఇలాంటివి నేను 1000 అయినా కొనుక్కోగలను అని ఇంకో జ్ఞానంలో ఉంటాడు. అలాగే మనకి ఒక క్లారిటీని ఇస్తుంది అమ్మవారి యొక్క ఆరాధన. అయితే ఉదయం సాయంత్రం చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మరి దీపారాధన చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన. ఈ శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి క్రమంలో చాలామంది ఏంటంటే కలశం పెట్టుకోవాలా వద్దా అని అడుగుతూ ఉంటారు. కలశం పెట్టుకుంటే మంచిది, మీకు ఆనవాయితీ లేదు, నార్మల్గా చేసుకోండి. పటం పెట్టుకొని శ్యామల అష్టోత్తరం చదువుతూ ఉండాలి ఉదయం సాయంత్రం. నేల మీద నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించడం. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ మనసా వాచా కర్మన అంటే మీరు చేసే పనులు, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానాలు, మీరు చేసేటువంటి వాక్కు సంబంధంగా ఎక్కడా కూడా నెగటివ్ థాట్స్ అనేవి రాకూడదు ఎవరి గురించి కూడా. ఇది నిజమైనటువంటి శ్యామలా అమ్మవారికి చేసేటువంటి పూజలు ముఖ్యమైనటువంటిది. అంతేగాని మనసులో అంతా వాడు పాడైపోవాలి, వీడు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ మీరు గనక మీ యొక్క జీవితంలో చేసేటువంటి అన్ని మిస్టేక్స్ కనుక మీకు అవుతూ ఉన్నట్లయితే, అంటే ఏంటి, ఇవన్నీ మిస్టేక్సే చెప్పాలంటే పూజ చేసేటప్పుడు, నవరాత్రులు చేసేటప్పుడు మీకు ఫలితం రాదు. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీస్ని టచ్ చేసేటప్పుడు చాలా నిష్టగా ఉండాలి. అందుకే తొందరపడి చేయొద్దు అంటూ ఉంటారు. మరి ఫలితాలు కూడా అలాగే వస్తాయి. హయ్యర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఫలితం కూడా అలాగే వస్తుంది. కాబట్టి చేస్తూ మీరు ఇక్కడ ఎంతసేపు కూడా భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మన భావన, భక్తి ఎటువంటి భావంతో చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మనం ఏ ప్రసాదాలు పెడుతున్నాము, ఎటువంటి చీర కడుతున్నాము, ఇవన్నీ పెద్ద విషయమే కాదు. మీకు ఎంత భక్తి ఉంది, ఎంత నమ్మకంతో చేస్తున్నారు, చాలా ముఖ్యమైనటువంటి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో పిల్లలు కనుక చదువు మీద శ్రద్ధ చూపించకపోయినా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రద్ధ చూపించగలుగుతారు. కొంతమంది ఎంత చదువుతున్నా వాళ్ళకి బుర్రలోకి ఎక్కదు, ఎందుకంటే పూర్వజన్మల్లో చేసినటువంటి విద్యా సంబంధించినటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. టీచర్ని అవమానించడము, పుస్తకాలను హీనంగా చూడడము కొన్ని ఉంటాయి. అలాంటి దోషాలు కూడా ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులు చేయడం వల్ల తొలగిపోతున్నాయి. మరి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఆఖరి 3 రోజులు కూడా చేసుకోవచ్చు అంటూ ఉంటారు. అలా అని అన్ని రోజులు వదిలేసి ఆఖరి 3 రోజులు చేయడం కాదు, నేను చెప్పినట్టుగా చేయండి. అన్ని విధాల అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.